నేను నా కుటుంబంలో చాలా బాధ్యతతో ఉంటున్నా, చాలా ప్రేమను పంచుతున్నా, నా కుటుంబంలో విలువలతో కూడిన పిల్లల్ని పెంచుతున్నా అనే తల్లిదండ్రులు ఇక్కడ ఎంతమంది ఉన్నారండి? ఇక్కడ ఎంతమంది ఉన్నారు? మా పిల్లలని ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దుతున్నాం, వాళ్ళకి చాలా ప్రేమను పంచుతున్నాం, వాళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నాం అనే పేరెంట్స్ ఎంతమంది ఉన్నారు? లేరా? ఆశ్చర్యం అవుతుంది నాకు. అమ్మ, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మనం ఇంట్లోనే ఉంటున్నాం. అది అంటే మనం ప్రకృతిని కాపాడుకోవట్లేదు, మన కుటుంబ వ్యవస్థని కాపాడుకోవట్లేదు. నా కుటుంబానికి నేను సమయం ఇస్తున్నానా అంటే ఒక్కసారికి మనం ఆలోచించుకుంటున్నాం. ఈరోజు మొబైల్ వాడకుండా నేను ఉంటున్నా అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మొబైల్ వాడుతున్నాం అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మొబైల్ వాడేవాళ్ళు అందరూ వాడుతున్నారు. చూసారా? ఒక వస్తువుకు వ్యసనంగా బానిసలైన మనం మనుషులకు బానిసలు కాలేకపోతున్నాం, మమతలకు బానిసలు కాలేకపోతున్నాం, ఆప్యాయతలకు బానిసలు కాలేకపోతున్నాం. మరి ఇలానే ఉంటే మనకు జంతువులకు తేడా ఏంటి? తేడా? అవి పిల్లల్ని కంటాయి, పిల్లులు పిల్లల్ని కంటాయి, కుక్కలు పిల్లల్ని కంటాయి. అవి కూడా వాటంతట అవి వెళ్ళి ఆహారాన్ని వెతికి తినే వరకు కూడా వాటిని పెంచి పోషిస్తాయి. అవునా? అదే చేస్తే మనకు వాటికి ఏంటి తేడా? నేను వారంలో కనీసం ఒక్కసారైనా సరే నా భార్య చేసిన కూరల్లో, నా భార్య చేసిన వంటల్లో చాలా బాగుంది అని అభినందిస్తాను అనే మగవాళ్ళు చేతులెత్తండి. ఇక్కడే ఉన్నారు మీ భార్యలు, నవ్వుతున్నారు. నిజాలే చెప్పాలి. మనం ఎవరిని మోసం చేసినా ఈ ఆత్మసాక్షిని మోసం చేయొద్దు. సగం మంది లేరు. అమ్మ, మీరు చెప్పండి. మా ఆయన పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడి ఇంటికి వచ్చిన తర్వాత, ఏమండి ఈరోజు ఎలా గడిచింది, ఏమన్నా ఈ నెల ఖర్చుల విషయంలో ఏమైనా బాధపడుతున్నారా, ఏమైనా టెన్షన్స్ ఉన్నాయా అని నా భర్తను నేను అడుగుతాను ఖచ్చితంగా అనే ఆడవాళ్ళు చేతులెత్తండి. సగం మంది కూడా లేరు. మరి భార్యాభర్తల బంధం అంటేనే అది కదా. భార్య చేసే ప్రతి పనిని భర్త మెచ్చుకోవడం, భర్త పడే ప్రతి కష్టాన్ని భార్య అర్థం చేసుకోవడం. మీరే కదా రేపటి మీ పిల్లలకు ఆదర్శం. మరి ఆ టైం కూడా మీకు ఒకరికొకరు ఇచ్చుకోకుండా టీవీలకు, మొబైల్ ఫోన్లకు అంకితమైపోతే మీ పిల్లలు మిమ్మల్ని చూసి ఏం నేర్చుకుంటారు? మనం ఏం నేర్పిస్తాం? ఇప్పుడు అమ్మా నాన్నలు ఇద్దరు చెప్పండి, మా పిల్లలకు సోషల్ మీడియాలో ఉన్న అకౌంట్లలో ఏ పేరుతో వాళ్ళకి అకౌంట్ ఉన్నది, ఏ సోషల్ మీడియాలో అకౌంట్ ఉన్నది అనేది మాకు తెలుసు అనే పేరెంట్స్ చేతులెత్తండి. ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, మొత్తం ఇక్కడ నాకు తెలిసి ఒక 200 మంది ఉంటే నలుగురికి మాత్రమే వాళ్ళ పిల్లలకి సోషల్ మీడియాలో ఏ పేర్లతో అకౌంట్లు ఉన్నాయో తెలుసు. అంటే మన పిల్లలకు ఒక ట్యాబో, ఒక ల్యాప్టాపో, ఒక మొబైలో కొనిస్తే మన బాధ్యత అయిపోతుందా? మరి అయిపోదు అని తెలిసినప్పుడు మనం ఎందుకు పట్టించుకోవట్లేదు? దాంట్లో వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తున్నారు, దాంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ పేరుతో ఉంటున్నారు, ఎలాంటి వాళ్ళను కలుస్తున్నారు, దానివల్ల రేపు వాళ్ళ భవిష్యత్ ఏంటి? ఎప్పుడైనా ఏ పేరెంట్స్ అయినా ఆలోచన చేశారా? మరి ఆలోచన చెయ్యకుంటే రేపటి మీ పిల్లల భవిష్యత్తు ఎలా?